ఒకటి ఒక టెట్‌కి యూజ్ అయ్యే ఒక ఫిజిక్స్ బిట్ చూద్దాము. ఓకే. ఒక రైలు 40 కిలోమీటర్/అవర్ వేగంతో ప్రయాణించిన గమ్యస్థానాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ 50 కిలోమీటర్/అవర్ వేగంతో ప్రయాణించిన దూరం కనుక్కోమంటున్నాడు. ఎట్లా కిలోమీటర్‌లో. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఒక రైలొచ్చేసి 50 అంటే ఫస్ట్ వచ్చేసి 40 కిలోమీటర్/అవర్ వేగంతో 11 మినిట్స్ లేట్‌గా మన గమ్యస్థానానికి చేరిందనమాట ఫైనల్‌గా. ఓకే. ఫైనల్‌గా చేరిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక అదే, అదే ట్రైన్ వచ్చేసి 50 కిలోమీటర్ వేగంతో 50 కిలోమీటర్/అవర్ వేగంతో గమ్యస్థానానికి 5 నిమిషాలు లేట్‌గా గమ్యస్థానానికి చేరింది. ఓకే. దీని యొక్క ఏమిచ్చాడు మనకి వేగాలిచ్చాడు. వెలాసిటీ ఇచ్చాడు. అంటే వి ఇచ్చాడు. ఓకే. వెలాసిటీ ఇచ్చాడు. కానీ మొత్తం డిస్టెన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో, మనం ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. దీనికి కూడా ఏమిచ్చాడు? జస్ట్ వేగం ఇచ్చాడు. వెలాసిటీ ఇవ్వలేదు. సో, సారీ, టోటల్ డిస్టెన్స్ ఇవ్వలేదు. సో, ఎక్స్ కనుక్కోవాలన్నమాట మనం. ఓకే. మామూలుగా ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్‌మెంట్. ఇప్పుడు మనం ట్రైన్ వేగం కాబట్టి డిస్టెన్స్ బై టైమ్. ఓకే. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు? వెలాసిటీ ఇచ్చాడు, టైమ్ ఇచ్చాడు. డిస్టెన్స్ తెలీదు. మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. సో, మనం ఏమనుకుంటాం దాన్ని? ఎక్స్ అనుకుంటాం అనమాట. సో, ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు టైమ్ అంటే అంటే దీన్నొచ్చేసి క్రాస్‌గా తీసుకున్నప్పుడు టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఎందుకంటే మనం అన్ని వెలాసిటీ అని ఒకవైపు, టైమ్స్ అని ఒకవైపు తీసుకుంటున్నాం కాబట్టి. సో, ఇప్పుడు టైమ్ ఇచ్చేసి ఎంత? ఫస్ట్ దానికొచ్చేసి 11 మినిట్స్ ఆలస్యంగా చేరింది. సెకండ్ వన్ ఎంత లేట్‌గా వచ్చింది వేగంతో రైలు 5 మినిట్స్. ఓకే. 5 మినిట్స్ వచ్చేసి లేట్‌గా చేరిన గమ్యస్థానానికి 5 మినిట్స్ లేట్‌గా చేరిందనమాట. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఎట్లా 11 మినిట్స్ లేట్‌గా గమ్యస్థానానికి చేరింది. సెకండ్ వచ్చేసి ఎంత లేట్‌గా చేరింది? 5 మినిట్స్ వచ్చేసి లేట్‌గా గమ్యస్థానానికి చేరిందనమాట. ఓకే. ఇప్పుడు ఈ రెండిటికి వ్యత్యాసం ఎంత? 11 - 5 అంటే 6. ఓకే. 6 మినిట్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఎంత? ఎక్స్ మనకేం తెలీదు కాబట్టి. బై ఫస్ట్ వెలాసిటీ ఎంత? 40 మైనస్ సెకండ్ ఏమనుకున్నాం మనం? x/50. ఓకే. ఇయన్నీ ఎలా ఉన్నాయి? కిలోమీటర్/అవర్‌లో ఉన్నాయి కాబట్టి మనం కూడా దీన్ని ఏంటి? మినిట్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హవర్‌లో కన్వర్ట్ చేయాలా. సో, 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్.